అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడికి చుక్కలు చూపిస్తాను అని మాట్లాడుతున్నాడండి. నువ్వు గత 5 సంవత్సరాల్లో అనేక నీ పరిపాలనలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు పెట్టావు చంద్రబాబు నాయుడు గారిని. జైల్లో పెట్టి సుమారు 56 రోజులు అతన్ని నిర్బంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన మళ్ళా అదే పట్టుదలతో ఇలా అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అదే చంద్రబాబు నాయుడు గారు ఇలా అధికారంలో ఉండి నిన్ను ఎన్ని రకాలుగైనా ఇబ్బంది పెట్టవచ్చు, కానీ అతని సిద్ధాంతం అది కాదు. డెవలప్మెంటే అతని ప్రథమ ఎజెండా. ఇలా రాష్ట్రంలో ఎక్కడ పట్టిన రోడ్లు కానీ, అమరావతి అభివృద్ధి కానీ, పోలవరం పరుగులు తీయటం కానీ, రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడతా అనేక కంపెనీలు తెస్తుంటే అది ఓర్చుకోలేక అమరావతిలో అనేక విధ్వంసాలకి మీరు సృష్టించాలని మీరు చేసే ప్రయత్నం మళ్ళా మీకే అది బూమరాంగ్ అయి బెడిసి కొడుతుంది. గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి, జన్మలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఖాళీ గోటికి కూడా ఇంత కూడా హాని చేయలేవు. ఎందుకంటే అతని దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది. ఒక పని మీద, ఒక విషయం మీద పట్టుదల కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక కఠోర దీక్ష కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. మీరు 5 సంవత్సరాలు కాలయాపన చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి కనీసం ఒక కంపెనీ కూడా కానీ పరిస్థితి మీది. నువ్వు మాట్లాడుతూ ఇక 5 సంవత్సరాలు నేను ఈ 1 సంవత్సరంన్నర కళ్ళు మూసుకున్నాను, 1 సంవత్సరంన్నర కళ్ళు మూసుకుంటాను అని మాట్లాడుతున్నారు. మీకు ఒక ఎమ్మెల్యే బాధ్యత ఇచ్చినప్పుడు అసెంబ్లీకి పోయి మాట్లాడి మీ 11 మంది ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేయాలి, కానీ అసెంబ్లీకి కూడా పోకుండా జీతాలు తీసుకుంటా ఇవాళ కళ్ళు మూసుకొని ఉంటానంటున్నావు. ఇంతే కళ్ళు మూసుకొని ఉండు. 2029లో కూడా ఖచ్చితంగా మళ్ళా కూటమి ప్రభుత్వమే వస్తుంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు కళ్ళు మూసుకుంటా ఉంటావే. నువ్వు మళ్ళా 2039లోనో ఎప్పుడో కళ్ళు తెరువు. ఈలోపు రాష్ట్రం అభివృద్ధి చెంది రాష్ట్రం మంచి పొజిషన్లో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి చింత చచ్చినా పులుపు చావలేదని 11 సీట్లకు పరిమితి చేసిన 13 కేసులు పెట్టుకొని ఇవాళ బెయిల్ మీద వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బెదిరిస్తావు. నీ ఉడుతూపులకి ఏడెవరూ భయపడేవాళ్ళు లేరు. నీ అధికారంలో ఉన్నప్పుడే నిన్ను ఎదిరించి పాదయాత్ర, యువగలం పాదయాత్రతో లోకేష్ గారు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా అధికారంలో రావటానికి ఆ రోజున అంత కష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని 50 రోజుల పైన పైచిలుకు నువ్వు జైల్లో పెట్టినా భయపడకుండా పోరాడి అధికారంలోకి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీ బెదిరింపులకి ఎవరు భయపడరని ఈ సందర్భంగా